మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్. సరదాగా ఇక్కడ ఏసీ స్టేడియంలో కొన్ని వాయిస్లు తీసుకుందామని వస్తే ఇక్కడ క్రీడాకారిని మనకు పరిచయం అయ్యారు. 70 ఏళ్ళు 70+ కూడా తాను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నానంటున్నారు. మరి వారితో మాట్లాడదాం. మేడం, ప్రధానంగా 70+ ఇయర్స్లో కూడా ఈరోజు మీరు స్పోర్ట్స్ ఆడుతూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు, అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పోర్ట్స్కి వెళ్తూ ఉన్నారు. సో ఈ వయసులో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి? నా పేరు లక్ష్మీ సుహాసిని. నేను ఒక 30 ఏళ్ళు లెక్చరర్గా పనిచేసి 2012లో రిటైర్ అయ్యాను. పోస్ట్ రిటైర్మెంట్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ నా 2 మోకాళ్ళు బాగా అరిగిపోయిన దశలో మాత్రమే నేను స్పోర్ట్స్లోకి రావడం మొదలెట్టాను. అంటే 64 ఇయర్స్ అప్పుడు నేను స్పోర్ట్స్లోకి వచ్చాను. అప్పుడు కూడా టు పోస్ట్పోన్ మై సర్జరీ, ఒక 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ బాగుండొచ్చు, మళ్ళీ ఇంకోసారి లైఫ్ టైం మోకాళ్ళ నొప్పులతో అవస్థ పడకూడదనే ఉద్దేశంతో నేను స్పోర్ట్స్లోకి వచ్చాను. తర్వాత ఆపరేషన్ సక్సెస్ చేసుకోవడం కోసం వాకింగ్ కూడా మొదలెట్టాను. మొదటి నుంచి నేను జావలిన్ త్రో, డిస్కస్ త్రో, అది కూడా ఏంటంటే 2 మోకాళ్ళు అరిగిపోయాయి కానీ షోల్డర్స్ బాగున్నాయి కదా, టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫిట్, నా షోల్డర్ స్ట్రెంగ్త్ తోటి జావలిన్, ఫస్ట్ జావలిన్ సుహాసిని అని పిలిచేవాళ్ళు మా వాళ్ళంతా. జావలిన్, డిస్కస్ త్రో చేసేదాన్ని. తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రాక్ ఈవెంట్లో కూడా ఎంటర్ అయ్యి నేను పోస్ట్ సర్జరీ ఫిట్గా 5 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాను. ఒక 4 నేషనల్స్ దాకా వెళ్ళాను. లాస్ట్ టైం కలకత్తా వెళ్ళినప్పుడు క్వాలిఫై అయ్యి ఫిలిప్పైన్స్కి వెళ్ళాను. ఫిలిప్పైన్స్లో ఏషియాడ్లో 12 కంట్రీస్లో నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తూ పార్టిసిపేట్ చేశాను. ఇవాళ మన పూనా వెళ్ళినప్పుడు బ్రాంజ్ వచ్చింది నేషనల్లో. తర్వాత ఫిలిప్పైన్స్లో కూడా బెస్ట్ ఆఫ్ 8లో ఉండి క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు ఇంటర్నేషనల్కి స్వీడన్కి వెళ్తున్నాను అనమాట. స్వీడన్లో గోటెన్బర్గ్ అనే దగ్గర, గూటెన్బర్గ్లో ఆగస్ట్ 13th to 28th అక్కడ మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఆ స్పోర్ట్స్కి నేను క్వాలిఫై అయ్యాను. మన 2 ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయిన 9 మంది మహిళల్లో 4 నెల్లూరు వాళ్ళే అని గర్వంగా చెప్తున్నాను. అందులో నేను వన్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు 2 కాళ్ళు సర్జరీ చేశారంటున్నారు, అయిపోయింది కదా? అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా స్పోర్ట్స్లో? పెద్ద ఏం లేదు. అంటే మొదట్లో కొంచెం ఉంటుంది, వాకింగ్ అది కొంచెం డిఫికల్ట్ ఉంది. వాకింగ్ ద్వారా మాత్రమే నొప్పిని ఓవర్కమ్ కావచ్చు అన్నారు కనుక నేను స్పోర్ట్స్ని ఏమాత్రం తగ్గించలేదు. డైలీ 7 o'clock వస్తాను నేను. సో 7 to 8 కంప్లీట్ వాకింగ్ చేస్తాను. గంటన్నర నేను ఒక 13, మామూలుగా అయితే 12.5 రౌండ్స్ నియర్ అయితే 12 రౌండ్స్ అంటే నేను ఒక 14-15 రౌండ్స్ కంప్లీట్ చేసుకుంటాను. అలాగే ఒక 40 minutes డిస్క్, 40 minutes జావలిన్ వేసుకుంటాను అనమాట. రోజు 10-10:30కి వెళ్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు వచ్చింటాయి మేడం ఇప్పటికి? పథకాలు కాదు, నేను వెళ్ళడమే నా గెలుపు. చాలా వచ్చాయి, కౌంట్ లేదు. ఎందుకంటే నాకు పథకాలు కొత్త కాదు. టు బి ఫ్రాంక్, నేను ఆర్టిస్ట్ని కూడా. నేను పత్రచిత్రకారిణిని. ఆకులతో నేను వేసిన చిత్రాలు 54 వరల్డ్ రికార్డ్స్. నా 54 వరల్డ్ రికార్డ్స్ తాలూకు మెడల్స్ అన్ని మా కాలేజీకి నేను డొనేట్ చేసేస్తే వాళ్ళు లక్ష్మీ సుహాసిని అచీవ్మెంట్స్ కార్నర్ అని పెట్టి నా మెడల్స్ అన్నీ అక్కడ పెట్టారు. సో నాకు మెడల్స్ అనేది కామన్ టు మీ. సో నేను కౌంట్ తీసుకోను మొదటి నుంచి. ఒక 10-12 మెడల్స్ వచ్చి ఉండొచ్చు. బట్ మెడల్స్ నెంబర్ ఈజ్ నాట్ ది కౌంట్. అట్లాగే ఏజ్ కూడా నెంబర్ ఈజ్ నాట్ ది కౌంట్. సూపర్ మేడం, మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ నంబర్ ఈజ్ నాట్ ఏ కౌంట్ అంటే వయసు 40 వచ్చేసింది, 40+ వచ్చింది, మనం ఎక్కడ వెళ్తాంలే, వాకింగ్ ఎక్కడికి వెళ్తామని ప్రతి ఒక్కరు కూడా వెనకడుగు వేసేటువంటి ఈ పరిస్థితుల్లో ఒక 70 ఏళ్ల మహిళ
జాతీయ స్థాయిలో రాణిస్తూ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడేందుకు వెళ్తూ ఉన్నారంటే ఇది ఒక గర్వకారణం. అదేవిధంగా అందరికీ కూడా రోల్ మోడల్ అనమాట. ఇవే కాకుండా అంటే పథకాలు ఎన్ని వచ్చాయి అనేది కాదు, నంబర్ ఆఫ్ పథకాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అడుగు వేసి ప్రధానంగా వ్యాయామం మీద దృష్టి సారించాలి అనేటువంటి ఉద్దేశంతోనే సాస్ టీవీ ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ ఫాజిల్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841